హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. దుర్గాదేవి గుడిలో అమ్మవారి కిరీటాన్ని, అమ్మవారి శూలాన్ని, అమ్మవారి శటకోపాన్ని, అమ్మవారి బంగారు బొట్టిని దొంగలించిన దుండగులు మరెక్కడో కాదు, విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో జంక్షన్ కూడలిలో ఎన్నో సంవత్సరాల నుంచి వెలసి ఉన్న దుర్గాదేవి గుడి జంక్షన్ కూడలిలో ఉన్న దుర్గాదేవి గుడిలో రేకులు బద్దలు కొట్టుకొని రాత్రి దుండగులు దిగి అమ్మవారి వెండి కిరీటాన్ని, వెండి శటకోపాన్ని, వెండి శూలాన్ని, అదేవిధంగా అమ్మవారి బంగారు బొట్టుని దొంగలించినట్లు ఆలయ అర్చకులు లక్ష్మీ శ్రీనివాస్ శర్మ ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా తెలియజేయడం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఎస్ షణ్ముఖరావు మరియు బృందం అతి త్వరలోనే దొండగల్లో పట్టుకుంటామని సిఎస్ షణ్ముఖరావు ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా తెలియజేయడం జరిగింది. ఆలయ అర్చకులు లక్ష్మీ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ, రాత్రి 8:30 దేవాలయం మూసివేసి మా సొంత ఊరైన గంచిటిపాలెం వెళ్ళిపోయాం. మళ్ళీ ఉదయం నేను 7 గంటలకు వచ్చేసరికల్లా దేవాలయం తలక రేకులు విరగొట్టేస్తున్నాయి. అప్పుడు తాళం తీసి లోపలికి వచ్చేసరికల్లా ఈ గేటు తాళం విరగొట్టున్నది. వెంటనే పోలీసు వారికి సమాచారం ఇచ్చాం. విజయనగరం నుంచి పోలీసు వారు అందరూ వచ్చారు, చూశారు. అమ్మవారి తలక వెండి కిరీటం, వెండి శటకోపం, అలాగే అమ్మవారి తలక వెండి త్రిశూలం, బంగారం బొట్టు ఒకటి, అమ్మవారి బంగారం అడ్డు కమ్మి పోయేయండి. అది పోలీసు వారు తెలియపరిచేసి. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మోర్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తూనే ఉంటాను.